ఆ నిజ సంతోషంలోకి నడిపించబడులాగున ఈస్టర్గా మనం అందరూ ఇప్పుడు కూడి ఉన్నాం. ఈస్టర్ ఆరాధనను జరిపించుకుంటూ ఉన్నాము. మరి అది ఎప్పుడు సంపూర్తి అవుతుంది అనగా దేవుని మాట చేత నువ్వు బలం పొంది ప్రభు కొరకు సాక్షార్థంగా పునరుద్ధరుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటించే వ్యక్తులంగా నేను ఉండలాగున మనమందరం కూడా దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారికి వందనాలు, స్తోత్రాలు నాయన. నిజముగా మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మీ అనాది సంకల్పంలో మమ్మల్ని నాయన ఏర్పరచుకొని మీ ప్రజలుగా మీ సొత్తుగా మారడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ కృతజ్ఞతలు నాయన. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏనాడో నశించుకోవాల్సిన నా జీవితాలను నువ్వు ఏర్పరచుకొని ప్రేమించి మొదట మీరే మమ్మల్ని ప్రేమించి అయ్యా మమ్మల్ని ఎన్నుకున్నారని ప్రభువా, మీ ఏర్పాటును బట్టి, మీ ఎన్నికను బట్టి, మీరు అనుగ్రహించినటువంటి సమస్తమును బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన ఈ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం, ఇంతవరకు ప్రభావం మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించారు. మీరు మాతో మాట్లాడే దేవుడుగా మీ మాట చేత మమ్మల్ని బలపరచండి. దైవజనులు ఆయన సుధాకరులను ప్రభా మా మధ్యకు నడిపించారు. వారిని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాము. వారి ద్వారా మీరు మాట్లాడబోతుండగా మాతో మీరు సూటిగా మాట్లాడి దినమునైన ఈ మాట చేత మేమందరము బలము పొందడానికి, అయ్యా వద్దని ప్రభావ మీ కొరకు నమ్మకంగా జీవించడానికి ఈ మాట చేత మమ్మల్ని సరిచేయండి, స్పందింప చేయండి, పురికొల్పండి. మా ద్వారా నిత్యము మీకు మహిమ కలుగులాగున మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. సేవకులను ప్రభా మీరు వాడుకొని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. సేవకులు సుధాకర్ మన మంచి ఉన్నారు అన్న మనందరికీ అందరికీ కూడా పరిచితమే. వాస్తవానికి ఈరోజు మనకి సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మరి మా పిలుపును వారు స్వీకరించి రావడం చాలా సంతోషమును, అలాగే వారు మా మధ్యకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటాను. ప్రభు నామమున చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం మీతో కూడా కలిసి ఈ మంచి సందర్భంలో దేవుని వాక్యం ద్వారా కొద్ది పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చార్లెస్ యొక్క జన్మదినం మాత్రమే కాదు, తన పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం అంత మాత్రమే కాక యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచిన పునరుద్ధాన దినం, ఒకే దెబ్బకి అనేక పిట్టలు అన్నట్టు ఒకే దినాన అనేక సందర్భాలు ఈ రోజు కలిసి ఉన్నాయి. మూడవ వాడు 3వ నెలలో పుట్టాడు.
అంతే కదా, మూడవడేనా? మూడోవాడు 3వ నెలలో పుట్టాడు. ఈరోజు 3వ నెల అయిపోతే రేపు ఎన్నో నెల? 4వ నెల. అందుకని 3, 4 కలిపి 34వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 34 చదువుకుందాం అన్నాను, చదవమనలేదు. నేను చదవమన్నప్పుడు చదువుదురు. ఓకే, తప్పకుండా. కీర్తనలు 34 1, 2, 3 వచనాలు మీరు కూడా నాతో కలిపి చదవండి. కీర్తనలు 34 1, 2, 3 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, వీరులు దాన్ని విని సంతోషించువారు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయాలి. మంచిది. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం దేవుని వాక్యములో ఒక విశిష్టమైన పుస్తకం. కీర్తనల గ్రంథం అంటే ఒక ఆయన ఇలాగన్నాడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఏ సందర్భానికి కావలసిన కీర్తనలు ఆ సందర్భానికి దొరుకుతాయి. అలాంటి గ్రంథం ఇది. ఎందుకు అంటే, మీరు బైబిల్ కనుక మూసి మధ్యలో కనుక తెరిస్తే కుడి ఎడంగా తెలుసుకునే గ్రంథం కీర్తనల గ్రంథమే. అంతేకాదు, ఎక్కువ మంది ప్రేమించే గ్రంథం కూడా కీర్తనల గ్రంథమే. ఎందుకు అంటే, అది యాంత్రికమో ఆత్మ యొక్క నడిపింపో కానీ కీర్తనల గ్రంథం అమెరికాలో కూడా దాదాపు మధ్య భాగానికి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ కీర్తనలు మానవ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడ దాకెందుకు, పిల్లలకి కంఠతా వాక్యం నేర్పాలి అని అనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఏ తల్లి తండ్రి అయినా 1వ కీర్తన నేర్పుతారు. ఏంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. రాత్రిపూట భయం వేసింది అనుకోండి, 23వ కీర్తన నేర్పుతారు. ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పిల్లలకి ఎంగేజ్మెంట్ చేయాలనుకోండి, లేదా ప్రధాన కార్యక్రమం చేయాలనుకోండి, 45వ కీర్తన రెడీగా ఉంటుంది. చెప్తారా? అది కొద్ది కష్టం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అని. తర్వాత ఒక ఇంటి దగ్గర స్తుతికూటం పెట్టాలనుకోండి, 103వ కీర్తన రెడీగా ఉంటది. ఏంటది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. సమాధి కార్యక్రమం చేయాలనుకోండి, 90వ కీర్తన రెడీగా ఉంటది. ఏంటది? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ కిందే ఉంటది ఏమని? ఆ 12, 13 వచనాల్లో మా దినములు లెక్కించుట మాకు నేర్పము అని. ఒకవేళ ఇది కాకుండా భయంకరమైన రోగాలు వచ్చినాయి అనుకోండి, 91వ కీర్తన రెడీగా ఉంటది. ఏంటది? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడ విశ్రమించువాడు. మీకు సంగతి తెలుసా? కరోనా కాలంలో తెగ చదివి వదిలిపెట్టారంటే కీర్తనని. ఏ కీర్తనని? 91వ కీర్తనని. ఎందుకంటే మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను. ఎందుకంటే ఆ టైంలో అందరూ భయపడ్డారు కదా, అందుకని 91వ కీర్తన బాగా చదివేశారు. ఒకవేళ సహోదరుల కూడికలో మాట్లాడాలి అని అనుకోండి, 133వ కీర్తన రెడీగా ఉంటుంది. ఏంటది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అట్లాగా కీర్తనల గ్రంథం అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది. ఏ సందర్భానికి తగిన కీర్తనైనా అందులో దొరుకుతుంది. అయితే ఎక్కువ మందికి పెద్దగా పరిచయం లేని కీర్తన ఈ 34వ కీర్తన. ఎందుకంటే అది 3వ నెలకి చివర, 4వ నెలకు మొదలు ఉంది కాబట్టి. అందుకు ఈ రోజు మనం 34వ కీర్తన గురించి ఆలోచిస్తాం.
దానికంటే ముందుగా కీర్తనల గ్రంథాన్ని గురించి ఒక సంగతి నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. కీర్తనల గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని కీర్తనలు? 150. మీరు కొంచెం లెక్కలు బాగా వేయాలి, పదులుగా ఉండాలి బుర్ర. లెక్కలు చెప్తాను, లెక్కలు కూడా వేయాలి. 150 కీర్తనలలో 72 కీర్తనలు దావీదు రాశాడు. ఎన్ని? 72. గుర్తుంటాయి కదా. 12 కీర్తనలు ఆసాపు రాశాడు. లెక్కలు వేయాలి జాగ్రత్తగా. ఆసాపు ఎన్ని? 12. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు. ఎన్ని? 11. ఆ తర్వాత సొలొమోను 2 కీర్తనలు రాశాడు. ఎన్ని? 2. తర్వాత మోషే 1, హేమాను 1, ఏతాను 1 రాశారు. టోటల్ ఎంత అయింది? మీకు లెక్కలు సరిగ్గా రాలా. మళ్ళీ చెప్తున్నాను. దావీదు 72, ఆసాపు 12, కోరహు కుమారులు 11, సొలొమోను 2, మోషే 1, హేమాను 1, ఏతాను 1. ఎన్నయ్యా? 100. ఇప్పుడు లెక్క కరెక్ట్గా వచ్చారు. అంటే మొదటిసారి లెక్క తప్పారు. మొత్తం కలిపి 100 కీర్తనలు. మరి 108 కీర్తనలు అనుకున్నాం. 150. ఈ 150 కీర్తనలలో 100 అయిపోతే ఇంకెన్ని మిగిలినాయి? 50. ఈ 50 కీర్తనల మీద పేర్లు ఉండవు. అందుకే వీటిని అనానిమస్ అంటారు, అంటే పేరు లేని కీర్తనలు. అయితే కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, పైన ఏ కీర్తన మీదైనా రచయిత పేరుండి కింద కీర్తన మీద రచయిత పేరు లేకపోతే ఆ పైన రాసిన రచయితే కింద కూడా ఆ కీర్తన రాసినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అవి అన్ని కీర్తనలకు వాస్తవం కాకపోవచ్చు, గాని 100కి 95% కీర్తనలకు మాత్రం అది వాస్తవం. అది మనం ఎరిగి ఉండాలి. ఇది కీర్తనల గ్రంథం. అంతేకాదు, కీర్తనలు గ్రంథం మీద మనుషులు ఎక్కువ దృష్టి పెట్టడానికి మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే, మానవ జీవిత అనుభవాలకు దగ్గరగా ఉంటాయి. మనుషులు పాటలకు బాగా ట్యూన్ అవుతారు, అంటే బాగా దగ్గరగా ఉంటారు. ఎందుకు అంటే, చిన్న బిడ్డ జన్మించినప్పుడే పాటకు రాగానికి అలవాటు అవుతుంది. మీరు ఎన్నన్నా పిలవండి, ఎన్నన్నా చెప్పండి, చిన్న బిడ్డ ఏడు ఆపదు. అదే తల్లి గాని తండ్రి గాని, తండ్రి కాదులే తల్లి హాయి అన్నారు అనుకోండి, నిద్ర ఏడు పాపేస్తారు. ఎంతమంది అరిసినా ఆపరు. ఆ తల్లి శబ్దం, ఆ పాట, జోల పాట మనిషిని నిద్రపుచ్చుతుంది. అవును కదా. కాబట్టి తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుండి పాటలతో మనుషులు అలా అటాచ్ అయిపోయారు. అక్కడ దాకా ఎందుకు, మనం కూడా హుషారుగా ఎప్పుడు దాకా ఉంటాం? పాటల టైం దాకా భలే హుషారుగా ఉంటారు. అందరూ చప్పట్లు కొడతారు, వాయిద్యాలు చేస్తారు. ఇక అక్కడి నుంచి కొంతమంది ముందు కూగేవాళ్ళు, కొంతమంది వెనక కూగేవాళ్ళు, కొంతమంది అనుమానం రాకుండా నిద్రపోయేవాళ్ళు. వాళ్ళు నిద్రపోతున్నట్టు అనుమానం కూడా రాదు. ఎందుకు రాదు అంటే, చేపల కూర తిని తిని చేప నిద్రపోతారు. చేప ఎలా నిద్రపోద్ది? కళ్ళు తెరిచి. అలాంటి వరం చాలా మందికి ఉంటది. సరే, ఏదేమైనా ఈ కీర్తనల గ్రంథం ఒక విశేషమైన గ్రంథం. కీర్తనను ఏదైనా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ కీర్తన నేపథ్యం, అంటే దాని బ్యాక్గ్రౌండ్, అది మనకు అర్థం అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ఆ కీర్తనను మనం చక్కగా గ్రహించగలుగుతాం. అది అర్థం కాకపోతే ఏదో మామూలుగా చదువుతాం. తనకు కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసి డాక్టర్లు పొరపాటున దారపుండ లోపల పెట్టి కుట్లేసేశారు. ఆయన బయటకు వచ్చాక మళ్ళా కడుపు నొప్పి వస్తుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు వాళ్ళు తప్పు ఒప్పుకోరు కదా.
అందుకని నీకు మళ్ళీ ప్రాబ్లం ఉందయ్యా అని చెప్పి ఆ లోపల ఉన్న దారకుండా కుట్లేసే దారం బయటికి తీసి ఈసారి కత్తెర లోపల పెట్టి మళ్ళీ కుట్లేశారు. అబద్ధం చెప్పట్లా, వాస్తవం చెప్తున్నా. ఆ తర్వాత ఆయన మళ్ళీ కడుపు నొప్పి వస్తే మూడోసారి వెళ్తే మళ్ళీ కోసి మళ్ళీ కుట్లేశారు, మళ్ళీ ఏదో లోపం జరిగింది. ఈ రీతిగా 4వ సారి హాస్పిటల్లో ఉన్నప్పుడు వరుసగా 4 ఆపరేషన్లు జరిగినప్పుడు ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో మొదటిసారి ఆపరేషన్ జరిగినప్పుడు చుట్టాలందరూ వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వద్దన్నా వస్తారు. 2వసారి జరిగినప్పుడు కొంచెం తగ్గుతారు, మీకు బాగా తెలిసినట్టుంది. 3వసారి జరిగినప్పుడు ఇక అలవాటు అయిపోద్ది, ఏంటి పద్దాకీలకి అన్నట్టు. 4వసారి జరిగితే అసలు ఎవరు పట్టించుకోరు. అప్పుడు మంచం మీద ఒంటరిగా మిగిలిపోయి గడ్డం పెరిగి ఒక తెల్ల లాల్చి పైజమాన్ వేసుకొని ఏంటి అసలు ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు పరామర్శించే వాళ్ళు లేరు అని అనుకొని దేవుని ప్రేమ జ్ఞాపకం వచ్చి అప్పుడు రాశాడు ఆయన ఒక పాట. ఆ పాటే పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. ఆ పాట రాసిన ఆయన పేరు ప్రకాష్ ఎస్సూడియన్. ఈ పాట ఒరిజినల్ గా తమిళంలో రాయబడింది. అది భారతదేశంలో అత్యధిక భాషలలోకి తర్జుమా అయింది. ఆ పాట అంత విరివిగా విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అనుభవంలో నుంచి పుట్టింది. అందుకే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, జీవితంలో నుండి పుట్టిన పాటకు విలువ ఎక్కువ, అనుభవంలో నుంచి వచ్చే పాటకు ఆదరణ ఎక్కువ. మళ్ళా చెప్పనా, మీరే చెప్తారా? జీవితంలో నుంచి పుట్టిన పాటకు విలువ ఎక్కువ, అనుభవంలో నుంచి వచ్చిన పాటకు ఆదరణ ఎక్కువ. ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, మీ పాటలు అనుభవంలో నుంచే వస్తున్నాయా? గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పూచి కాదు. ఒక పాట చెప్పమంటారా? నీ ఉంటే నాకు, నిజమేనాది? అంటే ఆయన ఉంటే చాలా. ఇప్పుడు మధ్యాహ్నం అయ్యాక భోజనాలు లేవు అని అన్నారు అనుకోండి, ఈ పాటే పాడుకుంటా ఇంటికి వెళ్తారా? కర్మ కర్మ. ఈస్టర్ రోజు నేను ఇంటి దగ్గర ఉన్నా బిర్యానీ ఏదో ఒకటి వండుకొని 1/4 కిలో మాంసం అన్నా తెచ్చుకొని వండుకునేవాళ్ళం. భోజనాలను పిలిచి భోజనాలు లేకుండా పంపించారు అని తిట్టుకుంటా వెళ్ళే వాళ్ళు కూడా ఈ పాట పాడతారు. ఏమని? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అర్థమైందా? అంటే మన పాటలు అనుభవంలో నుంచి పుట్టవు, నోట్లో నుండి పడతాయి. నోట్లో నుండి ఏ పాట అయితే వస్తుందో అది అబద్ధం, అనుభవంలో నుంచి ఏ పాట అయితే వస్తుందో అది వాస్తవం. అందుకే ఏబి సింప్సన్ అనే దేవుని సేవకుడిలాగన్నాడు, అవిశ్వాసులు అబద్ధాలు ఆడతారు, విశ్వాసులు అబద్ధాలు పాడతారు. లోకస్తులు అబద్ధాలు ఆడతారు, దేవుని నమ్మిన వాళ్ళు అబద్ధాలు పాడతారు. కానీ దావీదు అటువంటి పాట కాదు, ఇది అనుభవంలో నుంచి పుట్టిన పాట. తన కుమారుడు, చేతికి వచ్చిన కుమారుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో చచ్చిపోతే, 2 కొడుకుల్లో ఒక కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి నిజంగా దేవుడు అన్నాడా? ఉంటే నాకే ఎందుకు ఇలా జరగాలి, నా కొడుక్కి ఎందుకు ఇలా జరగాలి అని ఆలోచించి దేవుడి మీద కోపం వచ్చి విసిగిపోయి కొడుకు శవం దగ్గర కూర్చొని ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు. డాన్, నీకు 2 కొడుకులు కదా, ఒక్కడు చచ్చిపోతేనే నువ్వు దేవుడు ఉన్నాడా, ఉంటే మంచోడేనా అని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావే. నాకెంతమంది కొడుకులు? ఒక్కడే. ఆ ఒక్కడిని భూలోకానికి పంపించాను, అది కూడా మనుషులకు మేలు చేయడానికి పంపించాను. కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు చంపేశారు ఆయన్ని. మరి నేనెవరికి చెప్పుకోవాలి అన్నాడంట. అప్పుడు చెంపలు వేసుకొని, దేవా నన్ను క్షమించు అని అప్పుడు ఒక పాట రాశాడు. అదే ఇంగ్లీష్ లో పాట,
గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళల్లో మంచివాడు. ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన పరిచర్యకి వెళ్తే ఆ రోజుల్లో ఇన్ని సెల్ ఫోన్స్, వార్తా సౌకర్యాలు, సమాచార యంత్రాలు లేవు. ఎవరో పసిగట్టినట్టున్నారు, గమనించి, ఏమండి జాన్ గారి ఇదేనా అండి అని అడిగారు. అవునండి అన్నారు. మీ ఇంట్లో అద్దుకుంటున్నాడు కదండి ఆయన? అవునండి. ఇదిగోండి అలా అర్జెంటుగా ఇల్లు మారాలని చెప్పారంటండి, ఇదిగోండి లారీ పంపించారు అన్నాడు. మీరెవరండి అంటే, అదేంటి లారీ పంపించారండి ఆయన అన్నారు. పాపం ఆ ఇంట్లో అద్దుకుండే వాళ్ళు, ఆ ఓనర్స్ ఏం చేశారంటే తాళాలు ఇచ్చారు. వాళ్ళు తాళాలు ఇచ్చి ఊరు వెళ్ళారు. మొత్తం అన్ని ఊడ్చుకొని లారీలో వేసుకొని వెళ్ళారు. ఆయన తీరిగ్గా మీటింగులు ముగించి వచ్చేటప్పటికి ఇల్లు మొత్తం ఖాళీ. ఏంటి సంగతి అని ఇంటి ఓనర్స్ అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మీరేనంట కదండి అర్జెంటుగా ఇల్లు మారాలని చెప్పారంట కదండి, తాళాలు. అయ్యో మీరు ఎట్లా ఇచ్చారండి అంటే, లారీ కూడా తీసుకొచ్చారండి వాళ్ళు అన్నారు. ఇంట్లో ఏమి లేవు. అలాగే కుర్చీలో కూలబడి ఒక పాట రాశాడు ఆయన. అదేంటో తెలుసా? కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. యెహోవా నా బలం. ఆ పాట తెలుసా మీకు? ఆ పాట రాసిన ఆయన ఈ పాట కూడా రాసింది. కాబట్టి ఆ పాటలు ఆ రీతిగా ప్రశస్తిగాంచడానికి కారణం ఏంటంటే, ఆ పాటలు ఎందులో నుండి పుట్టాయి? జీవితంలో నుంచి పుట్టాయి. మళ్ళా చెప్పండి ఆ మాట. జీవితంలో నుండి పుట్టే పాటలకు విలువ ఎక్కువ, అనుభవంలో నుంచి వచ్చే పాటలకు ఆదరణ ఎక్కువ. మరి మనం పాడే పాటలో ఎవరు మాట్లాడలేదేంటి? అందుకని పాట పాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి. ఏదో పాట అన్నట్టు పాడేయకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి. ఎందుకో తెలుసా? మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినాన లెక్కలోకి తెచ్చే దేవుడు మనుషులు పాడే ప్రతి పాట గురించి లెక్కలోకి తేడా తప్పకుండా తెస్తాడు. అందుకే పాడేటప్పుడు జాగ్రత్తగా పాడాలి, నేనేం పాడుతున్నాను అని. సరే, దావీదు ఏం పాడాడు అది చెప్పడానికంటే ముందుగా ఈ కీర్తన మీద ఉన్న శీర్షిక చదువుదాం. ఈ కీర్తన మీద చిన్న అక్షరాలతో రాసింది చూడండి. ఇప్పుడు చదవండి ఒకసారి, అందరూ కలిసి చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఇది ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్. పైన రాశాడనమాట నేపథ్యం. ఎవరి చేత తోలివేయబడిన తర్వాత? అబీమెలెకు అనే రాజు చేత తోలివేయబడ్డాడు. ఎవరు అబీమెలెకు రాజు? దీని చరిత్ర ఎక్కడుంటది అని గనక మీరు ఆలోచిస్తే 1వ సమూయేలు గ్రంథానికి వెళ్దాం రండి. 1వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. అందరూ తీయాలి. 1వ సమూయేలు 21:10 వచనం. 1వ సమూయేలు 21:10. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఇద్దరం చదివితే టైం అయిపోద్దామా, నేను చదివేస్తాను, తర్వాత చదివే సహాయం చేయొచ్చు. ఆకీషు సేవకులు ఈ దావీదు ఈ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసననియు దావీదు 10,000 కొలది హతము చేసననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు
ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచుండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితేనేమి? వీడు నా నగరిలోకి రాతగునా అని తన సేవకులతో అనెను. ఇప్పుడు రండి, మళ్ళా తిరిగి 34వ కీర్తన పై భాగం చదువుదాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత, నిజంగా మీరు ఈ 2 వాక్యాలు జాగ్రత్తగా చదివి ఉంటే, వినుంటే మీకు ఒక అనుమానం రావాలి. ఏంటి అనుమానం? అక్కడేమో ఆకీష్ అని ఉంది, ఇక్కడేమో అబీమెలెకు అని ఉంది అని. మీకు అలాంటి అనుమానం కనుకొస్తే మీరు సూపర్ అని అర్థం. అంటే మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు అని అర్థం. ఆయన ఆకీష్ అయితే మాకెందుకయ్యా, ఈయన అబీమెలెకు అయితే మాకెందుకయ్యా, మాకు ఏదో చెప్పదలిసింది చెప్పి ఇంటికి వెళ్తామంటే మీరు ప్రసంగం అయ్యేదాకా, మెసేజ్ అయ్యేదాకా ఉంటేనే తర్వాత మెస్ ఉంటది, లేకపోతే లేదు. నేను అలాంటి వాళ్ళకి చెప్పట్లే, కానీ ఆసక్తిగా వినే వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే ఈ ఇశ్రాయేలు రాజులు, తర్వాత ఐగుప్తు రాజులు, వీరు మనం జాగ్రత్తగా గమనిస్తే రోమన్ చక్రవర్తులను సీజర్ అంటారు, రష్యా చక్రవర్తులను జార్ అంటారు, ఐగుప్తు చక్రవర్తులను ఫరో అంటారు, ఇంగ్లాండ్ దేశపు చక్రవర్తులను జార్జ్ అంటారు. వాళ్ళ పేర్లు ఏమైనా కానీ వాళ్ళ బిరుదు, ఇంగ్లాండ్ వాళ్ళైతే జార్జ్ అని, రష్యా వాళ్ళైతే జార్ అని, రోమా చక్రవర్తులైతే సీజర్ అని. అందుకే తెలుగులో కైసరు అంటారు. ఐగుప్తు రాజులనైతే ఫరో అంటారు. అలాగే ఫిలిస్తీన్ల రాజులను అబీమెలెకు అంటారు. అది సంగతి. అసలు పేరేమో ఆకీషు, బిరుదేమో అబీమెలెకు. కాబట్టి అక్కడ ఆకీషే, ఇక్కడ అబీమెలెకు. అది దాని యొక్క చరిత్ర. రైట్. ఇప్పుడు తోలివేశాడు అంటే ప్రాణ భయంతో ఉన్నాడు దావీదు. చచ్చిపోతానేమో అన్న భయంతో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో ఆ రాజు చేత తోలివేయబడిన తరువాత అతడు రాసిన కీర్తన ఇప్పుడు చదువుదాం రండి. 1వ వచనం చదవండి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. ఎప్పుడు నేను ఎప్పుడు సన్నుతిస్తాడట? ఎల్లప్పుడు. ఎప్పుడండి? ఎల్లప్పుడు. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్న ఏ ఒక్కరైనా దేవునిని ఎల్లప్పుడూ స్తుతిస్తారు, ఎల్లప్పుడూ సన్నుతిస్తారు. అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు. మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు ఆదివారం భక్తులా, అనుదినం భక్తులా? నిజమేనా? దేవుడు అవును అని అంటాడా? లేకపోతే నీ చరిత్ర నాకు తెలియదా అంటాడా? ఆదివారం భక్తులా, అనుదినం భక్తులా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. దావీదు ఆ మాట అన్నందుకు దేవుడు కూడా ఒప్పుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? నిత్యము ఆయన కీర్తి. నిత్యము అంటే ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రియులారా, ఈ మాటలు మన మనసులో ఉంచుకొని దేవునితో వ్యక్తిగతమైన సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు దేవునిని ఎప్పుడూ స్తుతిస్తాం. ఆ స్తుతించడానికి సమయం, సందర్భం ఏమీ లేదు. ఇది చెబుతూ ఉంటే చిన్నప్పుడు నేను సండే స్కూల్ పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను విన్న కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ అంతా పిల్లలు కనబడుతున్నారు. నేను ఇలా కూర్చునేవాడిని కాదు. నేను ఒక పేపరు, పెన్ను, డైరీ పెట్టుకొని కూర్చునేవాడిని, జాగ్రత్తగా వినేవాడిని. ఆ డైరీ ఇప్పుడు కూడా ఉంది, అప్పుడప్పుడు చెప్తుంటాను నేను. మీరందరూ బైబిల్లో తెచ్చుకున్నారు, డైరీలు ఒక్కరి దగ్గర కనపట్లా. తెచ్చుకోండి, పుస్తకాలు తెచ్చుకొని కూర్చోండి. అట్లా అవి రాసుకుంది. నేను 6వ తరగతి చదివే దగ్గర నుంచి నేను రాసుకున్న ప్రసంగాలన్నీ ఉన్నాయి ఇప్పుడు దాకా. అందుకే ఈరోజు ఇక్కడ నిలబడ్డారు.
6వ తరగతి అంటే మీ ఆరు పైన వాళ్ళందరూ చేయొద్దండి సారి. 6వ తరగతి ఆ పైన వాళ్ళందరూ 6th and above మీ అంత వయసులో ఉన్నప్పటి నుంచి రాసుకునే అలవాటు. కాబట్టి ఈసారి తప్పకుండా మీరు డైరీ పెట్టుకొని రాసుకోండి. గుడ్, అదొక గుడ్ హ్యాబిట్. నోట్స్ లేకుండా స్కూల్కి వెళ్తే ఏమంటారు? చూస్తారా స్కూల్లో? అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక డైరీయో నోట్స్ తెచ్చుకోండి. సరే, ఎందుకు చెప్పారంటే సండే స్కూల్లో నేను వెళ్ళినప్పుడు నాకు ఒక కథ చెప్పారు మా సండే స్కూల్ టీచర్. అదేంటంటే స్కాట్లాండ్ దేశంలో ఒక రాజు, యువరాజు తన సైన్యాధిపతిని తీసుకొని విహారయాత్రకు వెళ్ళాడట. కొంతమంది సైనికులు తీసుకొని, అతనితో పాటు మంత్రి కూడా వెళ్ళాడు. ఆ మంత్రి గారు ఈరోజు మనం విహారయాత్రకి వెళ్ళాలి అని అనగానే ప్రైజ్ ది లార్డ్, దేవుడికి స్తోత్రం అన్నాడంట. బయలుదేరారు. వెళ్ళగానే అడవిలోకి వెళ్ళారు. అడవిలో దిగారు. దిగగానే ఈ రాజు బాణం వేశాడు. వేసేటప్పటికి ఓ పులి చచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి స్తోత్రం అన్నాడంట. కాసేపు అయిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళి ఒక చిరుత పులి వేగంగా వస్తుంటే దాని మీదకి బాణం వేయిపోయి హడావుడిగా బాణం తీసేటప్పుడు ఈ చెయ్యి తెగిపోయిందట. వేలు తెగిపోగానే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఇందాక ప్రైజ్ ది లార్డ్ అంటే ఆయన కూడా అన్నాడు. ఇప్పుడు ఈయన ఏళ్ళు దిగేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటే మీకు అర్థం అవటా చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తా ఢాములు పడ్డారు. పక్కన ఎవరైనా చూసి ప్రైజ్ ది లార్డ్ అంటే ఏమంటారు? బుర్రందా, దిమ్మ ఖరాబ్ అయిందా అని అడగరు. అలాగే ప్రైజ్ ది లార్డ్ అనగానే ఆయన కోపం వచ్చింది. వెంటనే సైనికులు పిలిచి వీడిని తీసి లోపల గుంట్లో పడేయండి రా అన్నారు. ఆ మాట విని కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నాడు ఆయన. ఏంటి, నాకు దెబ్బ తగిలిన అన్నాడు, ఈయన గుంట్లో వేయమని అన్నాడు. గుంట్లో పడి కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. కాసేపటికి ఈయన వేటాడేశాడు. ఈయన దగ్గర బాణాలన్నీ అయిపోయాయి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారన్న సంగతి అడవిలో వాళ్ళకి తెలిసి ఆ నరమాంస భక్షకులు మొత్తానికి తను పట్టుకోవడానికి వచ్చారు. జాగ్రత్తగా వినండి. నరమాంస భక్షకులు అంటే ఏంటి? మనుషులు తినే మనుషులు అన్నమాట. వాళ్ళు వచ్చి ఈయన పట్టుకొని తీసుకెళ్లారు. అయితే ఆ తెగకు ఒక ఆచారం ఉంది. ఆ జాతికి ఏంటి ఆచారం అంటే, ముందు ఎవరినైతే మనిషిని పట్టుకున్నారో ఆ మనిషిని బొమ్మ ముందు బలిచ్చి కానీ తర్వాత తినరు. అలాగ బలివ్వడానికి ముందు ఈ యజమాని అంటే వాళ్ళ నాయకుడు వీళ్ళని పరీక్ష చేయాలి. శరీరం మీద ఏ గాయము లేకపోతే అప్పుడు బలి ఇవ్వాలి. ఎక్కడైనా గాయం ఉంటే వదిలేయాలి. ఇప్పుడు ఈయన పట్టుకొని పరీక్ష చేస్తుంటే వేలి మీద రక్తం కారుతుంది. వదిలేసేయండి రా ఈయన. వదిలేశారు. ఇక తప్పించుకొని పరుగు 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 వచ్చి సైనికులు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటూ వచ్చి, ఎక్కడ మంత్రి ఎక్కడ మంత్రి ఎక్కడ మంత్రి ఎక్కడ అంటారు. అయ్యా గుంట్లో పడేయమన్నారుగా, పడేసాం, తీసుకురండి అన్నారు. తీసుకొస్తే అయ్యా రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అనగానే మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మళ్ళా వచ్చిన తర్వాత మంత్రి గారు నన్ను క్షమించండి, మీరు ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది. ప్రతి సమయంలో దేవునిని స్తుతించడం ఏంటది? మంచిది. అందుకనే కీర్తనల్లో ఇలా రాయబడింది, యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి దేవుని స్తుతించడం మంచిది అని ఒక పాఠం నేర్చుకున్నాడు దావీదు. అది అనుసరించాడు అన్నమాట. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, జీవితంలో ఏది ప్రాప్తించినా దేవునిని స్తుతించడం నేర్చుకోండి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. మళ్ళీ చెప్పండి, స్తుతి స్థితిని మారుస్తుంది. యోగు స్తుతించిన తర్వాతే తన స్థితి మారింది. స్తుతించని వాడి యొక్క స్థితి అలాగే ఉంటుంది. అందుకనే ఒక ఆవిడ పుస్తకం రాసింది,
ఆ పుస్తకం పేరు ఏంటంటే స్తుతిలోని శక్తి, పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలోని శక్తి దొరికితే చదవండి. అది దావీదు అది నేర్చుకున్నాడు, దేవునిని స్తుతించుట నేర్చుకున్నాడు. అది కూడా మనం నేర్చుకున్నాం. మంచిది. ఒక వచనం వెంబడి వచనం గనక నేను చెప్పుకుంటా వెళ్తే చాలా టైం అవుతుంది. అందుకని నేను అలా చెప్పకుండా ఈ కీర్తన యొక్క సారాంశం చెప్తాను. ఓకే, ఇందులో 3 మూళ్ళు చెప్తాను. ఏంటి 3 మూళ్ళు ఎంత? 9 అని అనుకోవచ్చు. ఆ 3 మూళ్ళే చెప్తాను. మొదటిది ఈ కీర్తనలో నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు అన్న పేర్లు కనబడతాయి. సో నేను చెప్పదలిచిన 3 మూళ్ళు ఏంటంటే, మొదటిది నీతిమంతునికి కలుగు అపాయాలు చెప్తాను. ఏంటండి? కథలు చెప్పండి. వెరీ గుడ్. రెండవది నీతిమంతునికి కలుగు ఆశీర్వాదాలు చెప్తాను. ఏంటండి? మూడవది నీతిమంతుల యొక్క బాధ్యతలు చెప్తాను. అంటే నా ప్రసంగం అయిపోతుంది. మళ్ళీ చెప్పండి. మొదటి మాట ఏమన్నాను? అంటే నీతిమంతులకు అపాయాలు వస్తాయా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా భర్తకి పక్షవాతం వచ్చింది, నమ్ముకున్న మరుసటి వారం 2వ నెలలో నా కొడుకు చచ్చిపోయాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఆ దేవుని సేవకుడు ఈ కీర్తనలోనే వచనం చూపించాడు. అమ్మా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీతిమంతురాలవయ్యావు, కాబట్టి నీతిమంతునికి ఆపదలు వస్తాయి. ఏమొస్తాయి? ఉందా మాట? ఎక్కడుందా వచనం చెప్పండి. నీతిమంతునికి కలుగు 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కాబట్టి నీతిమంతులైనంత మాత్రాన ఆపదలు రావని బైబిల్ చెప్పడం లేదు. ఒకవేళ అలా ఎవరైనా చెబితే అది అబద్ధం, అలా బోధిస్తే అది దుర్బోధ. నీతిమంతులకి ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి. యేసు ప్రభు అంతటా ఆయనే అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగు, సుఖం కలుగునని చెప్పలా. ఏం కలుగును? నీతిమంతులకు ఆపదలు ఉంటాయి. అర్థమైందా? తర్వాత ఇంకేముంటాయి చూడండి. 4వ వచనానికి రండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన చెప్పాలి భయములన్నిటిలో నుండి. అంటే నీతిమంతులకి ఏముంటాయి? పెద్దగా చెప్పాలి. అసలు నా జీవితంలో ఎప్పుడు భయపడలేదండి అన్న వాళ్ళు ఎవరు చేయొద్దని చూద్దాం. ఒకసారి వీడియో కెమెరా తిప్పుదాం. అసలు భయమే ఎరగనండి అన్న వాళ్ళు చేయొద్దండి. నాకైతే ఏం కనపట్ల. బాబు నీకు కూడా కనపట్లేదుగా, కలదోడు పెట్టుకున్నాను నేను. భయం అందరికి ఉంటది. అసలు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడే అంటారు, అరే పెద్ద పులి వస్తే భయపడకుండా ఉంటావా అంటారు. మీకు ఎంతమందికి గుర్తుంది ఈ ఆట? అవతలాడు ఉంటాను అని అనగానే ఈడేం చేస్తాడు? అనుకుంటాడు. ఈడేం చేస్తాడు? కళ్ళు మూసుకుంటాడు. ఆడేమంటాడు? అరే కళ్ళు మూసుకున్నా, గాలికే కళ్ళు మూసుకున్న వాడికి పులికి ఎలా భయపడకుండా ఉంటావా అని ఎగతాళి చేస్తాడు. అంటే భయం అనేది మనలో నుంచి నరనరాల జీర్ణించుకుపోయింది. భయం మనందరిలో ఉంటది. నీతిమంతులైనంత మాత్రాన భయాలు ఉండవని కాదు. ఇంకో మాట చెప్పనా? కరోనా కాలంలో భయపడ్డారా లేదా? దాదాపు అందరూ భయపడ్డారు. భయపడ్డామంటే రుజువు ఏంటి? మాస్క్ వేసుకొని బయటకు వచ్చారు. నేను మాస్క్ వేసుకోలేదు అని అంటే నువ్వు ఇంట్లో ఉన్నావని అర్థం. రెండోది, నేను మాస్క్ వేసుకోలేదంటే పోలీసు వాడు నేను చూడలేదని అర్థం. చూసుంటే బ్యాండ్ వేసేవాళ్ళే. మాస్క్ వేసుకున్నందుకు ఎలా కొట్టారో అప్పుడు వీడియోలు కూడా వచ్చాయి. కాబట్టి నువ్వు మాస్క్ కి కరోనాకి భయపడిపోయినా పోలీసుకైనా భయపడి ఉండాలి. భయం అనేది మాత్రం ప్రతి మనిషిలో తప్పకుండా ఉంటది. నీతిమంతులకు భయాలు ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? భయములన్నిటిలో నుండి నన్ను తప్పించు.
మరొకటి చెప్తాను, 17వ వచనానికి రండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. వీటిలో అంటే నీతిమంతులకి ఏముంటాయి చెప్పాలి? శ్రమలు. మొదటిగా ఏం చెప్పారు? భయాలు. రెండవదిగా శ్రమలు. శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉంటాయా? ఉంటాయి. శ్రమలు వస్తాయి. శ్రమలు మనుషులను బట్టి వచ్చేవి, ఆపదలు పరిస్థితులను బట్టి వచ్చేవి, భయాలు అకస్మాత్ సంఘటనలను బట్టి, వార్తలను బట్టి వచ్చేవి. అమెరికా వాళ్ళు వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఏప్రిల్ 8వ తారీఖు సూర్యగ్రహణం వస్తుందంట. అగ్రరాజ్యం గజగజ వణుకుతుంది. ఎందుకంటే ఆ రోజు ఏం జరుగుతుందో. ఇది చాలా అరుదైన సూర్యగ్రహణం అంట. ఏం జరుగుతుందో అదొక భయం. శ్రమలుంటాయి, ఆపదలుంటాయి, భయాలుంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఎవరికి? నీతిమంతులకు. నువ్వు యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తివే కావచ్చు, కానీ ఇవేమి వీటి నుంచి మినహాయింపు కాదు అని నేను చెప్పటల్లా. ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. దావీదు కీర్తన ఇది. భయాలు. మళ్ళీ చెప్పండి ఏమేముంటాయి? వరుసగా భయాలుంటాయి. పైనుండి చెప్దాం. 4వ వచనంలో భయాలు, 17వ వచనంలో శ్రమలు, 19వ వచనంలో ఆపదలు. మళ్ళీ చెప్పండి. భయాలు, శ్రమలు, ఆపదలు. ఎవరికి? నీతిమంతులు. ఇందాక పాస్టర్ గారి దగ్గరికి ఆవిడ వచ్చింది కదా, అమ్మా నువ్వు నీతిమంతురాలు కాబట్టి వచ్చింది అని అన్నాడు. వెంటనే అందంట, మా పక్కింటి వాళ్ళు దేవుని నమ్ముకోలేదండి, చర్చికి కూడా రారండి, వాళ్ళందరికి సుఖంగా ఉన్నారండి అన్నారంట. మళ్ళీ ఆయన ఇదే వాక్యం చెప్పాడంట, అమ్మా నువ్వు నీతిమంతురాలు కాబట్టి వచ్చింది, వాళ్ళు నీతిమంతులు కాదు కాబట్టి వాళ్ళకి రాల. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి భయాలుంటాయి, శ్రమలుంటాయి, ఆపదలు కూడా ఉంటాయి. కానీ అంత మాత్రం చేత దేవుడు వారిని విడిచిపెడతాడని అర్థం కాదు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2 అక్క చెల్లెళ్ళు యేసు ప్రభువుకు వర్తమానం పంపారు. ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఎవరు? నీవు ప్రేమించువాడు. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో వాడు రోగి అయి ఉన్నాడు. రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కానీ ప్రభు ఏం చేస్తాడు? వాటి నుంచి విడిపిస్తాడు. అంటే నీతిమంతులకు సంభవించే అపాయాలు 3 చెప్పాను. ఏమేమి చెప్పండి? భయాలు, శ్రమలు, ఆపదలు. రైట్. రెండవ 3 చెప్తాను. రెండవ 3 ఏంటి? నీతిమంతులకు కలిగే ఆశీర్వాదం. ఆపదలతో ఆగిపోతే ఇక ఆయన మనకెందుకు, ఆ దేవుడు మనకెందుకు అని ఆపదలతో ఆపేసే దేవుడు మన దేవుడు అలాంటి ఆయన కాదు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఏంటి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు? నంబర్ 1, 7వ వచనానికి రండి. మొదటి ఆశీర్వాదం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఈ మాట నా చిన్నప్పటి నుంచి చదువుతున్నాను, నాకు పూర్తిగా అర్థం కాల. మీకు అర్థమైతే మీటింగ్ అయ్యాక చెప్పండి. ఈటింగ్ చేసేటప్పుడు ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు కడుపులో కాలుతా ఉంటారు కొంతమందికి, ఇప్పుడు బుర్ర పని చేయదులే. తినేటప్పుడు ఏమన్నా కొంచెం ఐడియా వస్తే చెప్పండి. ఏంటంటే దూత అనేది ఏకవచనమా బహువచనమా? ఇంగ్లీష్ లో అడుగుతున్నాను. సింగులరా ప్లూరలా? సింగులర్. దూత ఏకవచనం అయితే పక్కనుండాలా, ముందుండాలా, వెనకుండాలా, చుట్టూ ఉండాలా? ఏ పక్క ఉండాలి? అయితే కుడి పక్క ఉండాలి, లేదా ఎడం పక్క ఉండాలి, లేదా ముందు ఉండాలి, లేదా వెనకుండాలి. అంతే కదా? ఒక్కలే ఉంటే. వీటి మీరు అక్కడ చూస్తున్నారు, భయం వేస్తుంది నాకు. జవాబు చెప్పండి. అయితే ముందు ఉండాలి లేదా వెనకుండాలి.
కానీ యెహోవా దూత ఎక్కడుంటాడంట? చుట్టూ. నాకు చాలా ఇష్టమైన వచనం అది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన మాటే నిజమైతే దేవుని దూత కావలి ఎక్కడుంటది? నీ చుట్టూ, నీ చుట్టూ. ఇది ప్రభువుకు ముంగుర్తుగా రాయబడింది, ప్రభువుని గురించి రాయబడింది. యెహోవా దూత. బైబిల్లో యెహోవా దూత అని ఎక్కడైతే వచ్చిందో అది యేసు ప్రభు అని అనుకోవాలి. యెహోవా దూత. మామూలుగా దూత అని వస్తే అది వేరు. యెహోవా దూత అని కనుక వస్తే ఎవరై ఉండాలి? అది యేసు ప్రభు అయి ఉండాలి. యెహోవా దూత. నిర్గమకాండం 3వ అధ్యాయంలో అలాంటి పదం కనపడుతుంది. చూడొద్దులేండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో అలాంటి మాట కనపడుతుంది. యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ఆయన కావలి ఉంటాడు, ఆయన కావలి ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరికి ఈ భాగ్యం? ఈ భాగ్యం ఎవరికి? ఆయన యందు ఏంటండి? ఎవరికి? మళ్ళా మీరు అనాలి, నేను వినాలి. యెహోవా యందు అందరు నా వైపు చూడండి ఒకసారి. భయభక్తులు అనేది ఒకటే పదమా, 2 పదాలా? ఏమేంటి విడదీసి చెప్పండి. ఓకే, మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. దేవునికి భయం కలిగిన వాళ్ళు ఎక్కువ, భక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ? సరిగా భయం కలిగిన వాళ్ళు ఎక్కువ. సరే, దేవునికి భక్తులు ఎక్కువ, భయభక్తులు ఎక్కువ? అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కువ, భక్తులు ఎక్కువ మంది, భయభక్తులు కలిగిన వాళ్ళు తక్కువ మంది. భక్తులు కనుక అది ఇక్కడ ఉంది. ఎవరికి అంటే దేవుడు అంటే భయపడి భక్తి చేసే వారికి ఎవరు కావలి ఉంటారు? దూత కావలి ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు తనను నమ్మిన వారికి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని అప్పుడు దాకా మనతోనే ఉంటారు, మన మధ్య ఉంటారు. వాళ్ళు గెలవగానే గవర్నమెంట్ వాళ్ళకి 2 గన్మెన్లు ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఆ 2 గన్మెన్లు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు. టిఫిన్కి వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఆ గన్మెన్లు పక్కనే ఉంటారు. ఎందుకు? కాపలా. అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుని కుటుంబంలో పుడతామో, ఆయన యందు జన్మిస్తామో, ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, దేవదూతలను ఆయన కనీసం మనకి 2 ఇస్తాడు. ఎవరినిస్తాడు? దేవదూతలను 2 ఇస్తాడు. నువ్వు దేవుని కుటుంబంలో పుట్టినప్పుడు కనీసం 2 ఉంటారు. ఆ 2 నీకు కనపడరు. ఎక్కడుంది అని అంటే, నా సొంత మాటలు చెప్పట్లా, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, ఇక్కడి నుంచి అందరూ చదవండి. తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలను దేవుడు మనకి ఎవరుగా ఇస్తాడు? పరిచారకులుగా ఇస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరిని ఇస్తాడు? పరిచారకులుగా ఇస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి రండి. మత్తయి 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనిడి,
ఏంటిది? ఎవరు దూతలు? అదే వీరంటే ఎవరు? ఆ చిన్న పిల్లలకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడు? దూతలు. ఎంత గొప్ప భాగ్యం! దేవుని ఇంట్లో ఒక చిన్న బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నీకు దూతలను ఏర్పాటు చేస్తాడు. నమ్ముతావు ఈ మాట? తప్పకుండా నమ్మాలి. ఎందుకు నమ్మాలి? యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నమ్మాలి. అది దేవుని వాక్యం కాబట్టి నమ్మాలి. అందుకు నేను దీని గురించి ఆలోచించేటప్పుడు నేను ఇలాగ అనుకున్నాను, కనీసం 2 దూతలు ఉంటారు ప్రతి వాళ్ళకి. ఎప్పుడు? రక్షించబడినప్పుడు. ఆ 2 ఎవరై ఉంటారు అని నేను అనుకున్నానంటే, ఒకళ్ళు కాసే దూత, ఇంకొకళ్ళు రాసే దూత. ఎవరు? ఒకళ్ళు కాసే దూత, ఇంకొకళ్ళు కాసే దూత. ఏం చేస్తారు? మన మీదకి బస్సు వచ్చింది అనుకోండి, సడన్ గా పక్కకు లాగుతారు. మనం కింద పడుతున్నాం అనుకోండి, అది నడుము ఫ్రాక్చర్ అవ్వాల్సింది ఊరికే రోడ్డు దెబ్బ మాత్రమే తగిలి ఆగిపోతాయి. వాళ్ళెవరు? కాసే దూత. తర్వాత మనం టీవీలో గొడ్ల గొప్ప చూసినట్టు సీరియల్ చూస్తున్నాం అనుకోండి, చెప్పండి, రాసే దూత రాస్తా ఉంటారు. సెల్ ఫోన్ లో అపవిత్రమైనవి చూస్తున్నాం అనుకోండి, చెప్పండి, రాసే దూతలు రాస్తూ ఉంటారు. సరే, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు ఎక్కువ ఎవరికి పని పెడుతున్నారు? నిజం చెప్పండి. ఎక్కువ ఎవరికి పని పెడుతున్నారు? ఓకే, ఇది కొంతమందికి రోజుకో పుస్తకం అయిపోద్ది. ఈ అబద్ధాలు, ఈ పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన దృష్టి, ఇవన్నీ ప్రతిదీ రాస్తా ఉంటారు. అది ఎవరి పని? రాసే దూత. కాసే దూతకు పని చెప్పాం మనం చాలాసార్లు. దేవుడిద్దరిని పెట్టాడు. అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు తెలుసా? ఈ దేవుణ్ణి నమ్ముకోవడం ఎంత భాగ్యం, ఈ దేవుణ్ణి అమ్ముకోవడం ఎంత దౌర్భాగ్యం. ఆయన దూత కావలి ఇస్తాడు. రెండవది 9వ వచనానికి రండి. 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కుదువలేదు. అంటే అన్ని సమృద్ధిగా ఉండునని లేదు, కానీ ఏముంది అక్కడ? ఏమీయూ. ఇది మీరు చదివితే ఒక కీర్తన గుర్తుకు రావాలి మీకు. చెప్పండి అది. యెహోవా నా కాపరి నాకు ఏమంటున్నారా? ఏమంటున్నారా? ఎవరో చెప్పారండి చిన్నపిల్లలు, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదని. అట్లాగా యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అంటే నీకు సమృద్ధి ఉండకపోయినది గ్యారంటీ కాదు, కానీ ఏమైతే రాదు. ఎవరికది? యెహోవా యందు భయభక్తులు ఉంచేవా లేమి కలగదు. లేమి రానివాడు ఆయన. మిమ్మల్ని ఒక మాట అడగనా? ఏమండి, మేము అన్నం లేక మా ఇంట్లో పిల్లల్ని చంపేసుకున్నామండి అన్నవాళ్ళు ఎవరన్నా చేయొద్దండి ఒకసారి. అన్నం లేక చచ్చిపోయే వాళ్ళన్న ఉన్నారా? ఎవరు లేరు. మనం అన్నం లేక సావట్లా, అన్నం ఎక్కువై చేస్తున్నాం. ఇది వరకు రోజుల్లో అన్నం తక్కువై తెచ్చేవాళ్ళు, ఇప్పుడు తిండి ఎక్కువై చేస్తున్నారు. అందుకనేగా కొంతమంది కనపడగానే ఏంటి బ్రదర్ తగ్గిపోయామంటే డైటింగ్ అంటే అర్థం ఏంటి? డైటింగ్ అంటే తింటానికి చాలా ఉంది, నేనే కంట్రోల్ ఉంటున్నానని. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కుదరలేదు. కరోనా కాలంలో మనం చాలా మంది పనులకి వెళ్ళలేదు, కానీ ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. అసలు అక్కడ దాకా ఎందుకు? ఎప్పుడు తిన్నంత తిండి కరోనా టైంలోనే తిన్నారు. నిజమా కదా? ఆయన యందు భయభక్తులు గల వానికి ఏమీ కుదరలేదు. ఇది రెండవ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి? దూత కావలి.
రెండవ ఆశీర్వాదం ఏంటి? వారికి ఏమీ కొదవలేదు. ఒక్కొక్కటి వివరిస్తే చాలా టైం అవుతుంది, చాలు. మూడవ ఆశీర్వాదం చెప్తాను. ఒక పేజీ వెనక్కి తిప్పండి. భయభక్తులు కలిగిన వారి గురించి మనం చూస్తున్నాం కదా. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఏంటండి? దాచి ఉంచిన. దేవుడు తన యందు భయభక్తులు గల వారికి ఇచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి? మేలు దాచి పెడతాడు. దాచి పెట్టడం అంటే భద్రం చేసి పెడతాడు. ఇది చెప్పేటప్పుడు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, బహుశా 2వ తరగతో 3వ తరగతో చదువుతున్నాను. ఆ టైంలో మాకు ఒక పూట భోజనానికి ఉంటే ఇంకో పూట భోజనానికి ఉండేది కాదు. అంటే ఆకలితో ఉండే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. అట్లాగని చచ్చిపోలేదు. ఎప్పుడైనా మా ఇంట్లో చికెన్ వండారు అని అంటే అది చాలా స్పెషల్ అకేషన్ అన్నమాట. ఒకరోజు మా అమ్మ వండక చికెన్ వండింది. ఇక తిండి సరిగ్గా లేదు కదా, నోట్లో నీళ్లు వరుతున్నాయి. 2వ తరగతి చదివే నాకు ఇంకెప్పుడు తిన్నామా అని అనిపించేటప్పటికి అప్పుడే బండి సౌండ్ అయింది. ఆ బండి మీద మా నాన్నని ఎక్కించుకొని ఒక లావుటి ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏంటంటే రామలింగేశ్వరరావు గారు. ఆయన ఇంత లావు ఉన్నాడు. కరెక్ట్ గా భోజనం టైం, కూరకి దించే టైంకి వచ్చాడు. కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. మాదప్పుడు ఒకే గది. ఇప్పుడు నేను తినాలంటే ఏమవ్వాలి? ఆయన వెళ్ళాలి, లేకపోతే అమ్మ అన్నం పెట్టదు కదా, కాసేపు ఉండరా అని అంటది కదా. అందుకని నేనేం చేశానంటే ఈయన ఎప్పుడు వెళ్తాడా అని చూస్తా ఉన్నాను. కానీ ఆయన వెళ్ళటల్లా. ఇక మా నాన్న అన్నాడు, రామలింగేశ్వరరావు గారు భోజనం చేయండి అన్నాడు. ఆయన కూడా ఏం మొహమాటం లేకుండా పెట్టండి అయితే అన్నాడు. ఇక నాకు లోపల ఉడికిపోతుంది అనమాట. లేక వండక ఒక్కసారి చికెన్ కూర వండితే మా అమ్మ ఈ రోజు వచ్చాడు, ఏదో మాట వరుసగా మా నాన్న అన్నాడు అనుకో, ఈయన వెళ్ళిపోవచ్చు కదా, చింతలోండి కదా, అంత జ్ఞానం లేదు అప్పుడు, వెళ్ళిపోవచ్చు కదా తింటాను అన్నాడు. సరే అని బయట నిలబడి ఎంత తింటాడని చూస్తా ఉంటే ఇక ఆయన అమ్మ పెడతా ఉంది, ఆయన తింటా ఉన్నాడు. మా నాన్న ప్లేట్ అయ్యేటప్పటికి, అర ప్లేట్ అయ్యేటప్పటికి ప్లేట్ అయిపోయింది. వేస్తా ఉంది, తింటా ఉన్నాడు. ఇక నాకైతే లోపల ఉడికిపోతున్నాను అనమాట. బాధ, ఉక్రోషం, కోపం అన్ని మిక్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత నేను ముందే చెప్పాను, త్వరగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అని. పెడతానులే, వీళ్ళు వెళ్ళిపోయాక పెడతానని అంది. సరే, లోపల అలా జరుగుతా ఉంది. ఇక నేను తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటి వెనకాల చెట్టు ఉంటే చెట్టు కింద నిలబడి అలాగే ఉన్నా. ఆఖరి సౌండ్ అవుతుంది, దాకా గోకిన సౌండ్. ఇక అయిపోయిందిరా, ఈ పూట కూడా పచ్చడి వేసుకోవడమే అని అనుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన చేయగలుగుకొని మంట తేవకుండా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక అప్పుడు అమ్మ ప్లేట్ కడిగి అక్కడ పెట్టి, బాబు రా భోజనానికి అంది. నేనేం మాట్లాడాల, పిలిస్తే రావేంటి అంది. అనేటప్పటికి నేనేం మాట్లాడాల, నిన్నే పిలిచేది అంది. అప్పుడు అన్న, ఏం వేసి పెడతావు, పచ్చడి వేసి పెడతావా అన్నా. అప్పుడు అర్థమైంది అమ్మకి, ఓహో వీడు అంతా అయిపోయింది అనుకుంటున్నాడు అని. దగ్గరకు వచ్చి భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్లి కూర్చో అని కూర్చోబెట్టింది. నేను నాకేమొద్దు, నాకు ఆకలి లేదు అన్నా. ఇదే లోపల కాలుతా ఉంది, ఆకలి లేదు అన్నా. అంటే అప్పుడు ఏమేసి పెడతావు అని అంటే, నీకు తెలియదు కదా అని వెళ్ళి బీరువా తీసి గిన్నెడు కూర తెచ్చిందండి. ఈ మాట చదివేటప్పుడు అదే గుర్తొచ్చింది అనమాట. అంటే బయట వాళ్ళకి పెట్టేది అంతా పెట్టింది, కానీ కొడుకు కోసం ఏం చేసింది, దాచిపెట్టింది. ఇది ఆ మాట అర్థం. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. బయట వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నావేమో. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో చెక్ చేసుకో.
అది గనక నువ్వు సరిగ్గా చెక్ చేసుకోగలిగితే నీ కోసం ఆయన బీరువాలో పెట్టించాడు. ఏంటది? మేలు. తేలు కాదు, మేలు. ఇది మరొక ఆశీర్వాదం, మూడవ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి? దూత కావలి. రెండవ ఆశీర్వాదం ఏంటి? ఏ మేలు కొద్దువై ఉండదు. మూడవ ఆశీర్వాదం ఏంటి? దాచి ఉంచిన మేలు. దాచి ఉంచిన మేలు. ఈ దేవుడు దాచి, ఇందాక మనం చదివిన వచనం కింద మరొక మాట కూడా ఉంది చూడండి. 31వ కీర్తన, నరుల ఎదుట వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని 20వ వచనంలో మరో దాచుట గురించి చెప్పాడు. మనుషుల కపటోపాయములు వారిని వెంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచిపెట్టే దేవుడు, దాచి భద్రపరిచే దేవుడు. మనుషుల కపటోపాయాలు అంటే మనుషుల్లో ఉంటాయి ఈ ఉపాయాలు. ఏ ఉపాయాలు? కపటోపాయాలు ఉంటాయని ఎలా రుజువుగా చెప్పమంటారా? ఒకవేళ ఎవరైనా 2 కోట్లు పెట్టి, ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు కట్టుకున్న ఓ ₹10 దిష్టి బొమ్మ పెడతారు అక్కడ. ఎందుకు పెడతారు? దిష్టిదారు అంటే మనుషులకు భయం. ఎంతమంది విషపు కళ్ళతో చూస్తుంటారో, ఆ విషం మా ఇంట్లోకి వస్తుందో అని ఈ విషమంతా బొమ్మ మీదకి వెళ్ళాలని ఏం పెడతారు? మనుషుల కపటోపాయాలు ఉంటాయి. వాళ్ళ చూపుల్లో తేడాలు ఉంటాయి, కానీ అవి అంటకుండా దాచిపెడతాడంట. అర్థమైందా? మనుషులు కపటోపాయాలు అంటకుండా దాచిపెడతాడు. ఎక్కడుంటాడు ఇలాంటి గొప్ప దేవుడు? మనుషులు దాడి చేసేటప్పుడు ఆపటం కాదు, అసలు వాళ్ళ ఆలోచనల్లో ఉన్న ఉపాయాలే నీకు అంటకుండా దాచిపెడతాడంట. మేలేమో దాచిపెట్టిస్తాడు, మనుషుల యొక్క కపటమైన ఉపాయాలేమో అవి నీకు అంటకుండా దాచిపెడతాడు. మేము ఇల్లు కట్టేటప్పుడు ఒకడు వచ్చి అసూయతో తాగొచ్చి తిడుతున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కడుతున్నారు, వీళ్ళకి ఏం కాదు, వీళ్ళు నా సినిమా అని తిట్టి మేము పట్టించుకోకపోతుంటే ఇది నేరుగా అటాక్కి దిగాడు. నేరుగా దాడికి దిగి తిడతా ఉన్నాడు, నేను నిన్ను చంపేస్తానే, చంపేసి జైలుకి వెళ్తానే అని అంటున్నాడు. నేను వారి పేరు ఊరు చెప్పట్లేదు, నిజంగా నేను విన్న మాటలు చెప్తున్నా. నేనేమి ఆధారం లేని వాళ్ళం. వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్త, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళిద్దరు కలిసి పొద్దుటే టీ తాగటానికి వెళ్ళారు. వెళ్తే నాపరాళ్ళు అన్లోడ్ చేస్తా ఉండగా అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఆయన పైనుంచి నాపరాయి దిగొచ్చి చర్రని జారొచ్చి కాలు మీద పడి కాలు తెగి ఎగిరి అవతల పడింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నేను మా అమ్మ మొదటిసారిగా వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళడానికంటే ముందు తన చేతిలో కొంత డబ్బులు పెట్టి దేవుడు నీకు సహాయం చేయనుగాక అని చెప్తాను. అంటే ఏదో కీడు చేద్దాం అని అనుకున్నాడు. కీడు చేయగోరు వానికి కీడే మూడును. దాచిందెవరు? దాచి ఇచ్చే దేవుడు, దాచిపెట్టే దేవుడు. 3 ఆశీర్వాదాలు. అర్థమైందా? 2 మూళ్ళు అయినాయి ఇప్పటికి. మొదటి 3 ఏంటి? వారికి సంభవించే అపాయాలు 3. తర్వాత రెండవది ఏంటి? నీతిమంతులకు సంభవించే 3 ఆశీర్వాదాలు.
చివరి మాట, 3 నీతిమంతుల యొక్క 3 బాధ్యత. అంటే నీతిమంతులని ఎవరిని అంటారు, వాళ్ళు ఏం బాధ్యతలు కలిగి ఉంటారు, అది మనం చూసుకుందాం రండి. ఇదే కీర్తన 4వ వచనానికి రండి. 4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏం చేయగా? విచారణ చేయాలి. నువ్వు నిజంగా నీతిమంతుడవైతే, నీతిమంతురాలవైతే, నీ జీవితంలో ఏదైనా ఒక శ్రమ సంభవిస్తే, ఒక విపత్తు సంభవిస్తే ఆగి దేవుని దగ్గర విచారణ చేయాలి. ఇక్కడ 2 పదాలు చెప్తాను. విచారించడం వేరు, విచారణ చేయడం వేరు. విచారించడం అంటే ఏంటి? చంప కింద చేయి పెట్టుకొని, ఏంటో నాకే ఇది, ఎప్పుడు బయటపడతాను ఏమో, దీన్ని ఏమంటారు? విచారించడం. విచారణ చేయడం అంటే ఏంటి? దేవా, ఎందుకని ఇది నాకు సంభవించింది? ఎందుకు నువ్వు ఇది అనుమతించావు? ఈ రోగం ఎందుకు నా మీదకి పంపించావు? ఈ శిక్ష ఎందుకు నాకు వేశావు? ఈ పరిస్థితి గుండా ఎందుకు నన్ను నడిపిస్తున్నావు? నేను నేర్చుకోవలసిన పాఠం ఏంటి? అది విచారణ చేయడం. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే దేవుని దగ్గర విచారించొద్దు, కానీ ఏం చేయాలి? విచారణ చేయాలి. దావీదుకి ఆ మంచి అలవాటు ఉంది, యెహోవా యొద్ద విచారణ చేయాలి. భార్యల్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఏఫోదు వేసుకొని దేవుడి ముందు కూర్చొని, దేవా ఏం చేయమంటావు నన్ను? నేను వెళ్ళి వాళ్ళ పరవన, నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. పోయారు వాళ్ళు, నీ చిత్తమే చేస్తాను అంటే దేవుడు ఏమన్నాడు? వెళ్ళు, నిశ్చయంగా నువ్వు వాళ్ళ తరుముతావు, వాళ్ళు పట్టుకుంటావు అన్నాడు. అప్పుడు వెళ్ళాడు. అందుకే దేవుడు దావీదుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా హృదయానుసారి అంటే దేవుని హృదయానికి దగ్గరగా ఉండేవాడు. అంటే ఇదివరకు ఒక పాట ఉండేది, హృదయం ఎక్కడున్నది అంటే చెప్పండి, నీ చుట్టూనే తిరుగుతున్నదని ఒక పాట ఉండేది కదా, సినిమా పాట అనుకోండి. కానీ దావీదుని అడిగితే ఆ పాట ఎవరి గురించి పాడతాడు? దేవుడి గురించి పాడతాడు. దేవా, నా హృదయం నీ చుట్టూనే తిరుగుతుంది, నువ్వేం చెబితే అదే చేస్తాను. మీ జీవితంలో ఏమైనా ఓటములు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, సమస్యలు వచ్చాయా? అడుగు దేవుని, దేవా ఎందుకు ఇది సంభవించింది? ఎందుకు నన్ను ఈ పరిస్థితికి అప్పగించావు? చార్లెస్ బర్త్డే కదా, చార్లెస్ హెడన్ స్పర్జన్ గురించి చెప్తాను. ఆయన ఒకసారి సడన్ గా అనారోగ్యం వచ్చింది. ఆయన ఎన్ని మందులు వాడినా తగ్గటల్లా. అందుకని సేవలో మరొకరిని పెట్టి సెలవు తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్య ధ్యానంలో, ప్రార్థనలో గడిపే అలవాటు ఉంది. అలా ధ్యానిస్తూ చదువుతూ ఉండగా కీర్తనల గ్రంథం చదవాలి అనిపించింది స్పర్జన్ గారికి. కీర్తనల గ్రంథాన్ని చదువుతూ దాని మీద ఉన్న కామెంటరీస్ అన్ని రెఫర్ చేస్తూ ఆయన ఒక సొంత కామెంటరీ రాయడం మొదలు పెట్టాడు. దాన్ని స్పర్జన్స్ కామెంటరీ అంటారు. అప్పటికి ఇప్పటికీ కీర్తనల గ్రంథం మీద తిరుగులేని వ్యాఖ్యాన గ్రంథం స్పర్జన్ కామెంటరీ. 150 కీర్తనల మీద ఆయన రాశాక సడన్ గా బాగైపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, దేవుడే దీన్ని నా జీవితంలోనికి అనుమతించాడు ఈ పని చేయడానికి అని. నువ్వు దేవుని దగ్గర విచారణ చేయి. ఏదైనా ఒక అవమానం జరిగితే, జీవితంలో ఓడిపోతే దేవుని మీద విచారణ చేయి. జవాబిచ్చే దేవుడు. అందుకే అడుగుడి నీకు ఇయ్యబడును, వెదకుడి నీకు దొరుకును, తట్టుడి తీయబడు. అడుగు ప్రతివాడు పొందును. విచారణ చేయడం అది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత చెప్తాను. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారిని 34వ కీర్తనకు రండి.
34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా. ఇది రెండవ బాధ్యత. ఎవరి తట్టు చూడాలి? అందరూ చెప్పాలి. దేవుని తట్టు. మొదటిగా దేవుని దగ్గర విచారణ చేయాలి. రెండవదిగా దేవుని వైపు చూడాలి. ఆధ్యాత్మిక జీవితంలో బాగా ఎదగాలంటే సంఘంలో ఉండే ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? అంతే, ఇంకెవ్వరు కాదు. పాస్టర్ గారు కాదు, పాస్టర్మ గారు కాదు, పరిచారకులు కాదు, ఎవరు కాదు. దేవుని వైపు. 2 వాక్య భాగాలు దేవుని వైపు చూడమని పాత నిబంధనలో కొత్త నిబంధనలో చెప్పబడ్డాయి. రక్షణ నిమిత్తం దేవుని వైపు చూడాలి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, యెషయా చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూడండి అని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. రక్షణ పొందడానికి యేసు వైపు చూసి రక్షణ పొందు. కొంతమంది మెట్ట వేదాంతం చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు బాగున్నారండి అంటారు. ఏమంటారు? రక్షించబడండి అయ్యా అని అంటే ఏమంటారు? రక్షణ పొందిన వాళ్ళు ఎవరు బాగున్నారండి రక్షణ పొందడానికి అంటారు. అలాంటి వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను. కరెంటు పట్టుకొని ఎవరైనా చచ్చిపోయారనుకో, నేను కూడా పట్టుకొని ట్రై చేద్దాం అని అనుకుంటారా? నేను కూడా చచ్చిపోతానా లేదని? అదే నీకు హెచ్చరిక. నేను అలా ఉండకూడదు అని కదా అనుకుంటారు. రక్షణ పొందిన వాళ్ళని చూసి, పాడైపోయిన వాళ్ళని చూసి నువ్వెందుకు రక్షణ పొందకుండా ఉండడం? నా వైపు చూడు అంటున్నాడు ప్రభు. నన్ను చూసి రక్షణ పొందు అంటున్నాడు. మరికొంతమంది రక్షణ పొంది ఉంటారు, సంఘంలో కూడా చేర్చబడి ఉంటారు. వాళ్ళను బట్టి నేను చర్చి మానేశానండి అంటున్నారు. వాళ్ళను బట్టి నేను ఎనగబడ్డానండి అంటున్నారు. ఎవరు చూడమన్నాడా నిన్ను? వాళ్ళని యేసు వైపు చూడు. అది కదా హెబ్రీ పత్రిక చెప్పేది. అందుకే 11వ అధ్యాయంలో ఏమన్నాడు? హేబేలు గురించి, అబ్రహాము గురించి, హనోకు గురించి, నోవహు గురించి, ఇంకా ఏం చెప్తాను, సంసోను, రాహాబు, యెఫ్తా, బారాకు, వీళ్ళందరి గురించి చెప్తాను, నాకు టైం చాలదు అని అంటూ ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుంది. కానీ మీరు వాళ్ళని చూడండి అంటలేదు. ఏంటది? యేసు వైపు చూడు. కాబట్టి రెండవ బాధ్యత, నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవే అయితే, నీతిమంతుడవే అయితే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. చూస్తున్నారా? యేసు వైపు చూస్తున్నారా? ఒక ఆయన చర్చి మానేశాడు. ఏంటి బ్రదర్ చర్చి మానేశావంటే, నా పక్కన కూర్చున్న ఆవిడ కొరకొరా చూసిందంట. అరే ఆవిడ చూస్తే నీకెందుకయ్యా? కొరకొరా చూస్తే తలదిప్పుకోరాదు. ఆవిడ వైపు నువ్వెందుకు చూసావు? అసలు బైబిల్ ఏం చెప్తుంది? యేసు వైపు చూచు. అవన్నీ నీతి మాలిన వాళ్ళ బతుకులు, నీతి కలిగిన వాళ్ళ బ్రతుకులు ఎవరి వైపు చూస్తారు? యేసు వైపు. నిజానికి దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా ఎవరున్నారు? సౌలు. పడిపోయిన సౌలు, అసూయ కలిగిన సౌలు, ద్వేషించే సౌలు, దొరికితే చంపడానికి చూసే సౌలు. అతని వైపు చూసి వెనకబట్టలేదు. కానీ ఎవరి వైపు చూస్తున్నాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగి. ఇది రెండవ బాధ్యత. మొదటి బాధ్యత ఏంటి? విచారణ చేయడం నేర్చుకోండి. రెండవ బాధ్యత ఏంటి? ఆయన తట్టు. మూడవ బాధ్యత కొద్దామండి. 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఆశ్రయించడం అంటే అనుకో, ఆధారపడు.
ఆధారపడడం అంటే బరువు అంతా ఆయన మీద వేయటం. ఇక్కడ కుర్చీ ఉంది కదా, ఇందాక రాగానే నేను దీని మీద కూర్చున్నా. కుర్చీ ఉంది, కూర్చున్నా అంతేనా? లేకపోతే దీనికి 4 కాళ్ళు ఉన్నాయా లేవా, ఇది ఇంతకుముందు ఎవరినన్నా మోసిందా, నా బరువు మోస్తుందా అని చూడలేదు. నేను దాన్ని ఆశ్రయించానంతే నన్ను మోసింది. కుర్చీ మీదే ఆశ్రయించి కూర్చుంటున్నానే. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తను ఆశ్రయించడం న్యాయం కదా? ఆయన ఏమైనా కీడు చేసేవాడా? అబద్ధమాడేవాడా? అవునని చెప్పి కాదనేవాడా? ఆయనను ఆశ్రయించడం నేర్చుకుందాం. ఆశ్రయించడం నేర్చుకుందాం. ఒక వ్యభిచారములో ఉన్న ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకుందండి. యేసు ప్రభువుని నమ్ముకుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక దేవుని సన్నిధికి క్రమంగా వస్తుంది. ఆవిడ వ్యభిచారంలో ఉండగా కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ వృత్తి వలనని గర్భాశయాన్ని తీసేశారు. అలాగే దేవుని సన్నిధికి వస్తూ ఉండగా ఒక సహోదరుడు సంఘములో తన సేవకుని అడిగాడు. ఆ సిస్టర్ చాలా నిరాశకరమైన పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీరు ఒకవేళ దేవుని చిత్తం అని భావిస్తే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అరే, అంతకుముందు ఆవిడ బ్రతుకు నీకు తెలుసా? తెలుసండి, అయినా చేసుకుంటాను. సరే అని అయిష్టంగానే ఆవిడ దగ్గరకమ్మా ఇట్లా పలానా ఆయన నేను వివాహం చేసుకుంటానంటున్నాడు, నువ్వు ఇష్టపడతావా అంటే ఒకసారి నేను మాట్లాడాలండి అని. మాట్లాడటానికి వచ్చాడు ఆయన. నా సంగతి మీకు పూర్తిగా తెలుసా అండి? తెలుసమ్మా. ఏం తెలుసు? ఇష్టం వచ్చినట్లుగా వ్యభిచారంలో బ్రతికిన దానికి అంతవరకైనా తెలుసు. నాకు ఇన్ఫెక్షన్ వచ్చి గర్భాశయాన్ని తీసేశారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక పిల్లలు కలుగుతారు అనుకుంటున్నారేమో, కలగరు. అయినా కూడా నేను వివాహం చేసుకుంటాను. సరే, మొత్తానికి సంఘం అంతా ఆమోదించి వివాహం చేశారు. చేసుకున్న సంవత్సరానికి వీడికి గర్భం వచ్చింది. ఆవిడికి మతిపోయింది. ఏంటిది? తనే నమ్మలేకపోతుంది, భర్త నమ్మలేకపోతున్నాడు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు అంటే ఎవరైతే ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించాడో హాస్పిటల్కి వెళ్ళారు. ఆ డాక్టర్కి పిచ్చెక్కిపోయింది. ఆయన పాత ఫైల్స్ అన్ని తిరగేస్తే ఆపరేషన్ చేసిన తేదీ, తీసేసిన టైము ఇదంతా ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తెలియదు. దేవుని ఆశ్రయించిందంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అర్థమైందా సోదరులారా? ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఇది నీతిమంతుల యొక్క బాధ్యత. బరువు ఆయన మీద వేయడం అంటే భారం ఆయన మీద వేయడం. అందుకే ఈ రోజుల్లో బీపీ ఎక్కువైపోయిందంట. ఏపీలో వాళ్ళకి బీపీ ఎక్కువైందంట. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, భర్త పోరు. ఆ మాట అంటే కొంతమంది భర్త పోరు కాదండి, భార్య పోరండి అంటున్నారు. దానికి కూడా బీపీయే. మరికొంతమంది అంటే భార్య పోరు కాదు, భర్త పోరు కాదండి, బెడ్లు పోరండి అంటున్నారు. అది కూడా బీపీయే. అందుకు ఒక ఆయన తమాషాగా ఎలా చెప్పాడు, ఏ బీపీ అయినా నీకు కొత్త బీపీ చూపిస్తా. ఆ బీపీ ఏంటంటే భారం ప్రభు మీద. అది కూడా బీపీయే. బీపీ అంటే ఏంటి? భారం ప్రభు మీద. అందరూ చెప్పండి. సో ఈరోజు కొత్త అబ్రివేషన్ నేర్చుకున్నారు మీరు. బీపీ అంటే ఏంటి? భారం ప్రభుపై. భర్త పోరు కాదు,
భార్య పోరు కాదు, బిడ్డల పోరు కాదు, బ్లడ్ ప్రెషర్ కూడా కాదు. భారం ప్రభువు మీద. యెహోవాను ఆశ్రయించు నరుడు. 3 సంగతులు చెప్పాను. మూడు చెప్తానగా మొదటి 3 ఏంటి? నీతిమంతులకు కలిగే అపాయాలు. రెండవది నీతిమంతులకు కలిగే ఆశీర్వాదాలు. మూడవది నీతిమంతుల యొక్క బాధ్యతలు. 3 చెప్పాను. చివరిగా ఒక మాట, ఈ కీర్తనలో నీతిమంతులు, నీతిమంతుడు అని 2 పదాలు ఉంటాయి. చూడండి, 21వ వచనానికి రండి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. ఇక్కడ నీతిమంతుడంటే ఎవరు? ఇక్కడ నీతిమంతుడంటే యేసు ప్రభు. కీర్తనల్లో కొన్ని కీర్తనలు మెస్సియా కీర్తనలు అంటారు. అంటే అవి యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాయి. 22వ కీర్తన అలాంటిదే, 23వ కీర్తన అలాంటిదే, 24వ కీర్తన అలాంటిదే, 34వ కీర్తన మిక్స్డ్ అన్నమాట. అంటే దావీదు అనుభవాలతో పాటు యేసు ప్రభు జీవితం కూడా ప్రస్తావించబడింది. ఆయన గురించి ప్రవచిస్తూ ఏమన్నాడంటే, నీతిమంతుడైన ఆయనను ఎవరైనా ద్వేషిస్తే వారు అపరాధులుగా ఎంచబడతారు. ఏ పాపము లేని ఆయనను, నీతిమంతుడైన ఆయనను, పరిశుద్ధుడైన ఆయనను ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ద్వేషిస్తే జాగ్రత్త, అపరాధులుగా ఎంచబడతారు. ఇంకా నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ద్వేషించడం అంటే ఏంటి? ఆయన నమ్మకపోవడమే ద్వేషించడం. నేను దూషించక్కర్లా, దూషించడమే ద్వేషించడం కాదు. ఆయన ఇచ్చిన రక్షణను కాదు అనుకోవడమే ద్వేషించడం. రక్షణ పొందారా? మారు మనసు పొందారా? చివరిలో మరొక మాట చెప్పాడు 22వ వచనంలో, యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా. ద్వేషించేవారేమో అపరాధులుగా ఎంచబడతారు, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. నువ్వెంత పాపాత్ముడవైనా, ఎంత పాపాత్మురాలవైనా, ఎంత కూరుకుపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నిన్ను క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. ఇది ఈ కీర్తన యొక్క సారాంశం. మనం విన్నాం కదా, 3 మూళ్ళు. మళ్ళొకసారి చెప్పండి, ప్రసంగం అంతా మర్చిపోయినా పర్వాలేదు, కనీసం అవుట్లైన్ గుర్తు పెట్టుకోండి. నీతిమంతునికి కలుగు అపాయాలు, నీతిమంతునికి కలుగు ఆశీర్వాదాలు, నీతిమంతులు కలిగి ఉండే బాధ్యత. నీతిమంతుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతిమంతులు అంటే ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. ఇంకా ఎవరైనా నీతిమంతుడైన ఆయనను దూషిస్తూ ఉంటే, ద్వేషిస్తూ ఉంటే, ఆయన దగ్గరికి రావడానికి తడబడుతూ ఉంటే, తటపటాయిస్తూ ఉంటే జాగ్రత్త, మీరు అపరాధులుగా ఎంచబడతారు. తదనంతరం యుగాయుగాలు నిత్యాగ్ని గుండములో పాలు పొందుతారు. అలా పొందకూడదని ఆయన శరణుకు వచ్చి, శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితికా, నీ సిలువే శరణా. ఆయన శిలువ దగ్గరికి, ఆయన శరణు వచ్చిందే నీకు మేలు కలుగుతుంది. ఆయన శరణుకు రాకపోతే నువ్వు ఎవడు శరణు వచ్చినా నిన్ను పైకెత్తే నాదుడే లేడు, దిక్కే లేదు. దిక్కులేని దానవు, దిక్కులేని వాడు అయిపోతాం. అలా కాకూడదని దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో మాట్లాడాడు. ఈ సందేశాన్ని ఆలకించాం, నమ్ముదాం, ఆ దేవుని ఆశ్రయిద్దాం, ఆశీర్వాదం పొందుదాం.
అట్టి కృప దేవుడు దయచేయునుగా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. దావీదు జీవిత అనుభవాలను మధ్యాహ్న వేళ ప్రభు సూటిగాను పేదతలంగాను మనందరితో మాట్లాడారు. దయచేసి కొద్ది నిమిషాలు అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే నీతిమంతునికి కలుగు ఆపదలు, అలాగే నీతిమంతునికి కలుగు ఆశీర్వాదాలు, అలాగే నీతిమంతుని యొక్క బాధ్యతలు, ఇదేమో దేవుడు సూటిగా మనందరితో మాట్లాడిన మాటను ఎవరు వ్యక్తిగతంగా వారు దేవునితో కొద్ది సమయం మనం ముగించుకుందాం. కొద్ది సమయం దేవుని దగ్గర మనం ఇప్పుడే విన్నాం, మన బాధ్యతలో దేవుని దగ్గర విచారణ చేయాలని, దేవుని తట్టు చూడాలి అని, ఆయనను ఆశ్రయించాలి అని. నీతిమంతునికి ద్వేషించిన వారు అపరాధులు అవుతారని, ఆయన ఆశ్రయించిన వారు, ఆయన శరణు వచ్చిన వారికి ఆయన మేలు చేసే దేవుడిగా ఉన్నారు. పేరు సంగమా, ఆపదలు వచ్చాయని చాలాసార్లు నాకెందుకు సంభవిస్తుంది, నాకెందుకు ఇలాగా జరుగుతుందని ఎన్నోసార్లు ప్రశ్నలు వేస్తూ ఉన్నాం. కానీ దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఎంచుతున్నాడు కనుకనే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములని నిన్ను దేవుడు నమ్ముతున్నాడని అనడానికి ఉదాహరణ ఈ ఆపదలని చాలా స్పష్టంగా దావీదు జీవితంలోంచి దేవుడు ఈ మధ్యాహ్నం వేళ మనతో మాట్లాడారు. ఆయన ఆపదల్లోనే విడిచిపెట్టలేదని కానీ ఆయన ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇప్పుడే విన్నాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమిటి అని ఆలోచన చేసుకున్నప్పుడు దేవదూతలను కావలిగా ఉంచుతూ ఉన్నాడు. మేలు కొదువ లేకుండా సహాయం చేస్తూ ఉన్నాడు. మేలు దాచిపెడుతూ ఉన్నాడు. నువ్వు ప్రస్తుతం అందు చూస్తున్నావేమో, కానీ నీకు ఆపదలు కలిగినప్పటికీ కూడా దేవుడు నేను నీతిమంతునిగా ఎంచితే తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఆయన దాచిపెట్టాడు, మేలును దాస్తూ ఉన్నాడు, శత్రువుల నుండి నిన్ను దాచిపెడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. అలాగే ఆయన మనకిచ్చిన బాధ్యతల్లో మనుషుల దగ్గర కాదు కానీ విచారణ దేవుని దగ్గర మనం విచారించినప్పుడు, విచారణ చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు మేలు చేసే దేవుడుగానే ఉన్నాడు. ఆయన తట్టు చూసినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ముఖ్యంగా నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు వారి వైపు చూసినప్పుడు నిత్య సంతోషం, నిత్య జీవానికి నిన్ను వారసుగా చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు,
మహోన్నతుడా మీకు వందనాలు. ఈ దాసులను దైవజనులను ప్రభా సుధాకరణ మా మధ్యకు నడిపించి వారి ముఖక్రాంతిలోంచి సూటిగా మాకు తెలియజేసినటువంటి మీ సత్యమును బట్టి స్తుతిస్తున్నాము. ఈ ఈస్టర్ శుభదినమున దేవా, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి నీ స్వరమును మాకు వినిపింపజేసి ఇద్దరునైన నీతిమంతులుగా మేమందరం ఉండడానికి నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ దినము పరిచయం చేశారు, జ్ఞాపకం చేశారు. ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారు ఆ శిక్షకు పాత్రులు కాకుండా నీతిమంతుడైన ప్రభు వైపు చూసి రక్షించబడి ఆ యొక్క శ్రమల పాత్ర నుండి, ఆ యొక్క శాపము నుండి, నాశనం నుండి, నరకము నుండి విడిపించబడడానికి నిన్ను ఆశ్రయించి దేవా నిత్య జీవానికి వారసులు అవ్వడానికి భక్తులైనటువంటి దావీదు జీవితంలోంచి మీరు తెలియజేసిన అనుభవాలను బట్టి మేము స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. ఆపదల బట్టి ఆగిపోకుండా ఆపదలు ఎందుకు కలిగాయి, నేనేం నేర్చుకోవడానికి, ఎక్కడ సరి చేసుకోవడానికి, ఎక్కడ మీకు సమీపం అవడానికని నా మట్టుకు నేను, మా మట్టుకు మేము మీకు సమీపం అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీరు మా కొరకు దాచి ఇచ్చిన మేలు గొప్పదని, కావలిగా మాకు అనుగ్రహించిన దూతలను బట్టి, మీ వాక్కును బట్టి, మీ ప్రసన్నతను బట్టి, మీ తేజస్సును బట్టి ప్రభా, అయాయిగొతని నాయన ప్రభా, మీ వాక్యపు వెలుగుల బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఇదనైనా ప్రభా, మా బాధ్యతలు గుర్తెరిగి మీ యొద్ద విచారణ చేసే వారంగా, మీ యొద్ద కనిపెట్టుకునే వారంగా, మిమ్మల్ని ఆశ్రయించే వారముగా, అయా మిమ్మల్ని నాయన స్వరక్షకుడుగా అంగీకరించి రక్షించబడిన అనుభవాల్లోకి ప్రతి ఒక్కరూ రావడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ అన్నను ఇంకా బలముగా మీరు వాడుకొని అనేక స్థలాల్లో వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం మీరు ఆశీర్వదించండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ అలాగున బ్రతికే నిశ్చయతను నాయన ప్రతి వారికి దయచేయండి. ఈ దినపు నాయన ప్రభా, ఈ ఈస్టర్ ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరు మేలును చూసి ఆ మేలులోనే నిలిచి ఈ వరకు మహిమాత్మంగా బ్రతకడానికి సహాయం దయచేయమని అయ్యా ప్రభా, మీకే స్తోత్రములు నాయన. ముందున్నటువంటి నాయన అయ్యా నీకే కృతజ్ఞతలు, ప్రేమలో కూడా మీకు తోడుగా ఉండి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు సమాధానము కలిగి, నెమ్మది కలిగి, మేలును పొందుకొని, రక్షణను కలిగి, రక్షణకు తగిన జీవితాలు కలిగి, అంతవరకు ఈ రాక పర్యంత వరకు నమ్మకంగా నిలిచే కృపనిచ్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఆయన ప్రభా, ఉదయకాలం నుండి ప్రభా అయ్యా నీకే కృతజ్ఞతలు నాయన. బాప్తిస్మలో అయ్యా బిడ్డలతో మీరు తోడుగా ఉన్నారు, మరి వారి జీవితకాలంతో నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి దేవ. అలాగే ప్రభా, బాలం గారి కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి ఓదార్చండి, ధైర్యపరచండి, ఆదరణ కలగ చేయండి అయ్యా. నాయనకి ఉన్నాను చార్లెస్ ఆయన మీరు ఆశీర్వదించి మీ కొరకు నమ్మకంగా మీ రక్షణలో నిలిచి మీ సాధనలో మలచుకోండి. ఇద్దరమైన ప్రభా, మీ కృపతో కూడిన వారందరినీ నింపి మహిమ పొందండి. ప్రయాసపడి నాయన కష్టపడి ఆతిథ్యాన్ని అయా అందించడానికి వాలంటీర్స్ గా నిలబడి కష్టపడిన బిడ్డలు వేకు నుండి నిన్నటి నుండి ఎంతగానో సహాయం చేసిన వారు వారందరిలో ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని నియమించిన అధికారులు అందరికీ కూడా శుభాలు పలుకుతూ సమస్త మహిమ మీరే పొందుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చిన మా పరమ తండ్రి ఆమేన్.